జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మాజీ మంత్రి సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సాకే శైలజానాథ్. తిరుపతి ఈ 4 బ్లడ్ బ్యాంక్ ద్వారా 5 లక్షల యూనిట్లు మేము తీసుకున్నాము బ్లడ్ బ్యాంక్ ద్వారా. దీని ద్వారా 9,18,000 మందికి ఈ బ్లడ్ యూనిట్స్ అందజేయగలం. ఇవన్నీ మేము చేయగలమంటే అది ప్రజలు సహకరించే వాళ్ళు ఉండాలి. అట్లానే మన దాతలు, వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాతలు ముందుకొచ్చి మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో పాటు చెయ్యి కలిపి మీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము అని చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఇంకా వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ నమ్మకంతో ఎన్టీఆర్ ట్రస్ట్కి డబ్బు కానీ రకరకాల విధానాలుగా వాళ్ళు ట్రస్ట్కి అందజేస్తున్నారు. ఎందుకంటే ఇది గుర్తు చేస్తున్నాను మీ అందరికీ, ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టగలము అంటే అది దాతలు వలన మేము ఇది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అందుకే ఆ దాతలకి వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకం అది మాకు స్ట్రెంగ్త్ అనేది ఇస్తోంది మేము ఇట్లాంటి క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళటానికి. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ క్యాంపు మీకోసం మేము ముందుకు తీసుకొచ్చాం. మీకు ఏది అవసరమో మీరు అది డాక్టర్లకి మీరు మాట్లాడుకోండి. ఏది మేము చేయగలము ఇక్కడికిక్కడ మేము చేస్తాము, మీకు మందులు అందజేస్తాము. ఏది మా వల్ల కాదో మేము ఒక పాయింట్ తర్వాత మేము కూడా మీకేం చేయలేము. అట్లాంటప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ పేపర్ మీద రికమెండ్ చేస్తాము. అట్లానే మేము కూడా వాళ్ళతో కానీ మేము ఏ కోఆపరేటివ్ హాస్పిటల్తో మేము టైఅప్ పెట్టుకున్నామో వాళ్ళతో కూడా మేము మాట్లాడి తప్పకుండా మీకు ఏది అందజేయాలో అది తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక చాలా క్యాంపులు చేస్తున్నాము, కానీ మాకు మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము మందులు. ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం. ఇవన్నీ మేము చేయగలం అంటే అది ఒక్కల వల్ల కాదు. ఇప్పుడు మా ట్రస్ట్ అనేది ఉండొచ్చు, మాతో చేతులు కలిపిన డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా ట్రస్ట్ని నమ్మి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందులు, మీడియా ప్రతినిధులు అందరికీ మా హృదయపూర్వక ట్రస్ట్ తరఫున మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు వరకు హెల్త్ క్యాంప్స్ 365 హెల్త్ క్యాంప్స్ 2 రాష్ట్రాల్లో, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము ముందుకు తీసుకెళ్ళాము. తద్వారా 22,64,000 మంది లబ్ధి పొందారు. ఇప్పుడు వరకు 22.97 కోట్లు విలువైన మందులు అవసరం వాళ్ళకి మేము అందించాము. అదే కాకుండా మొబైల్ హెల్త్ క్యాంప్స్ అంటే ఒక బస్ అనేది మేము సంజీవిని ఆరోగ్య కేంద్రంగా, అట్లానే బస్ అనేది కూడా మేము పెట్టాము. అది ఎవరికి అందదో అందాలని ఆ ప్రాంతాలకి ఈ బస్సు ముందుకు తీసుకెళ్తున్నాం. తద్వారా 2,183 క్యాంపులు ఈ బస్ ద్వారా మేము నిర్మించాము. దీని ద్వారా 4,50,000 మంది లబ్ధి పొందారు. అట్లానే విద్య దానికి వస్తే
ఇప్పుడు వరకు 2113 మంది పేద ప్రజలవనే పేద పిల్లలవనే అనాథ పిల్లలవనే ఇప్పుడు వరకు వాళ్ళకి విద్య అనేది అందజేశాము. వాళ్ళకి విద్య అందజేయటమే కాదు, వాళ్ళకి సదుపాయాలు, వాళ్ళు ఉండటానికి భోజనాలు కానీ వాళ్ళ యూనిఫామ్ కానీ అన్నీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాంది. అట్లానే పేద పిల్లలకి ఇప్పుడు వరకు 3.5 కోట్లు స్కాలర్షిప్స్ అందజేశాము. అట్లానే జస్ట్ స్కాలర్షిప్ ద్వారా 2,72,00,00,000 రూపాయలు 275 మందికి అందజేశాము. ఈ స్కాలర్షిప్స్ వాళ్ళకే కాదు, 4,297 స్టూడెంట్స్కి కూడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.